Hi friends, which country signed an agreement with India on maritime security and safety cooperation during the 13th JDCC? JDCC అంటే మనకి జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ అని తెలియాలి. సో ఇండియాకి ఏ దేశానికి మధ్య మ్యారిటైమ్ సెక్యూరిటీ డెవలప్మెంట్కి సంబంధించి జాయింట్ డిఫెన్స్ కమిటీ కోఆపరేషన్ ఎక్కడ జరిగింది, మనకి ఏ దేశంలో జరిగింది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి అమ్మా. సో టైమ్ అప్ నాన్న. మ్యారిటైమ్ సెక్యూరిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఇండియా ఏ దేశంతో మనకి జాయింట్ డిఫెన్స్ కమిటీ అంటే కౌన్సిల్ కమిటీకి సంబంధించి మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకి ఏ దేశంతో అంటే మనకి యూఏఈ అని చెప్పొచ్చు. సో ఇది మనకి అంశం సంబంధించి మనకి యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్తాం. మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే నథింగ్ బట్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డు, ఇండియన్ నేవీకి సంబంధించి మనకి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి జరగకుండా సముద్రాల ద్వారా ప్రివెంట్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ పర్పస్ అని చెప్పొచ్చు. సో మనకి ఇండియన్ కోస్ట్ గార్డు డైరెక్టర్ పేరు మనకి ఎస్ పరమేష్ అనే పేరు ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అనే పర్సన్ ని చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీగా పిలుస్తాం. అండ్ ఆల్సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సీపోర్ట్స్ అండ్ సర్బానంద సోనోవల్ అనే పేరు రావడం జరుగుతుంది. సో ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నేషనల్ మ్యారిటైమ్ డే అంటాం మనకి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 5th అంటే సముద్రాల ద్వారా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి జరగకుండా ప్రివెంట్ చేయడం ఈ నేషనల్ మ్యారిటైమ్ డే మెయిన్ పర్పస్ గా చెప్పొచ్చు. వీటి లింకప్ చేసుకోండి. ఇండియా ఏ కంట్రీతో అంటే మనకి యూఏఈతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యూఏఈ క్యాపిటల్ అబుదాబి అనే పేరు వస్తుంది. యూఏఈ కరెన్సీ మనకి దిర్హామ్ అనే పేరు రావడం జరుగుతుంది. సో వీటి లింకప్ చేసుకోండి. ద మోస్ట్ డిఫెన్స్ డెవలప్మెంట్ కంట్రీ ఎవరంటే మనకి అమెరికా అని తెలియాలి. అంటే మోస్ట్ వెపన్స్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ అమెరికా, ఇంపోర్టింగ్ కంట్రీ మనకి ఉక్రెయిన్. ఇంపోర్టింగ్ కంట్రీస్ లో ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉందనే విషయం తెలియాలి. థ్యాంక్ యూ.